సో, మన తెలుగు ఆడియన్స్‌లో ఎందుకంత యూనిటీ ఉండదో నాకైతే అర్థం కాదు ఫస్ట్ థింగ్. అండ్ దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఇప్పుడు అక్కడ కన్నడ ఇప్పుడు కర్ణాటకలో కన్నడ బిగ్ బాస్ నడుస్తున్నది. ఆల్మోస్ట్ సీజన్ ఎండింగ్‌కి వచ్చేసింది. సో, అక్కడ గిల్లీ అనే ఒక కంటెస్టెంట్ ఉంటాడు. సో, ఆ కంటెస్టెంట్‌కి అన్యాయం జరుగుతుంది అని భావించి అక్కడ ఆడియన్స్ ఎంత ముందుకొచ్చిందంటే అక్కడ హోస్ట్ చేసేది ఎవరు? కిచ్చా సుదీప్. కిచ్చా సుదీప్ వన్ ఆఫ్ ద సూపర్ స్టార్ అక్కడ. అంత పెద్ద సూపర్ స్టార్ అయినా కూడా మా కంటెస్టెంట్‌కి అక్కడున్న కంటెస్టెంట్‌కి అన్యాయం జరుగుతుందని అక్కడ ఆడియన్స్ భావించి అంత పెద్ద సూపర్ స్టార్ అయినా ఏకిపరేస్తున్నారు తనని. కామెంట్ సెక్షన్‌లల్ల మొత్తం వాడికి ముందేసి అసలు నీకు అక్కడ అక్కడ మెయిన్ థింగ్ ఇదంతా ఎందుకు జరిగిందంటే అక్కడ ఎవరైతే ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తారో అక్కడ కిచెన్ చెప్పాలి అనే ఒక అప్రిషియేషన్ లెక్కిస్తారు. సో, అది గత 2 వీక్స్ నుంచి ఇవ్వలేదంట. సో, ఈ వీక్స్‌లో అది ఎవరికిచ్చిండంటే అశ్విని ప్లస్ ఆయన పేరు ధ్రువన్ వీళ్ళిద్దరికి ఇచ్చిండంట. సో, ఇక్కడ వచ్చింది మెయిన్ ప్రాబ్లమ్. ఎందుకంటే వాళ్ళిద్దరికి అక్కడ ఉన్న ఆడియన్స్‌లో కొద్దిగా నెగెటివ్ ఉన్నది. ఫస్ట్ థింగ్ ఇది. అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ చూసుకుంటే ఈయన ఈయన ఎవరైతే ఉన్నారో మన గిల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్‌టైనర్ అంట అక్కడ. సో, ఇంత ఎంటర్‌టైన్ చేసిన తనకు మీరెందుకు ఇవ్వలేదు? అసలు ఎంటర్‌టైన్‌మెంట్ చేయకుండా జస్ట్ క్యాజువల్‌గా ఉన్న వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్లు? అంటే ఇక్కడ ఇతనికి అన్యాయం చేయాలని చూస్తున్నారు. అంటే తిను విన్నర్ కాకుండా చేస్తున్నారా? అసలు దీని మీద ప్లాన్ ఏంటిది మీ అందరిదని అక్కడున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాయిస్ రైజ్ చేసి మొత్తం ముందుకు అడిగేసి మొత్తం అక్కడ హోస్ట్ అని చూడకుండా కూడా ఒక ఏకిపరేస్తున్నారు అసలు. సో, నేనంటేది ఏందంటే అక్కడ ఒక కంటెస్టెంట్‌కి అన్యాయం జరుగుతుందని భావించి అంత ముందు ఫార్వర్డ్ వచ్చి స్టాండ్ తీసుకుంటున్నారు కదా! అది మన తెలుగు ఆడియన్స్‌లో ఎందుకు లేదు అని నేను అంటున్నా. సో, అంత పెద్ద సూపర్ స్టార్ అయిన తను కూడా అసలు తను అంత స్టార్ట్ నుంచి అంత టీఆర్‌పీ రేట్ పెంచిండు మీకు. సో, అంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు. మా ఆడియన్స్ అందరికి నచ్చింది. మీకెందుకు నచ్చుతలేదు? తన మీద మీరు ప్లానింగ్ ఏసింది. ప్లాన్ ఏమేశారు అని అంత పెద్ద సూపర్ స్టార్ అయినా కూడా ఆ హోస్ట్ అయినా కూడా హోస్ట్‌ని కూడా కామెంట్ సెక్షన్‌లో ఏకిపరుస్తున్నారు. సో, ఇట్లుండాలి ఒక కంటెస్టెంట్‌కి అన్యాయం జరుగుతుందంటే డెఫినెట్‌లీగా స్టాండ్ తీసుకోవాలి ఆడియన్స్. నేను చెప్పేది ఏందంటే ఈ బిగ్ బాస్ ఏ ప్లానింగ్ చేసినా, ఎవ్వరు ఏ ప్లానింగ్ టీఆర్‌పీ కోసం వేసినా ఈ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లానింగ్‌కి ఇన్‌ఫ్లుయెన్స్ కావద్దు. మనం ఎట్లా అంటే మనం వాళ్ళ కంట్రోల్ ఉండొద్దు. వాళ్ళని మన కంట్రోల్ ఉంచుకోవాలి ఆడియన్స్. అప్పుడైతేనే వాళ్ళ పప్పులు ఉడకాయి. మిగతా ఏ కంటెస్ట్ కూడా అన్యాయం జరగదు అసలు నాకు తెలిసి. ఎట్లా అంటే మనం మోస్ట్ ఆఫ్ ది మన ఆడియన్స్ ఎట్లున్నారంటే మన తెలుగు ఆడియన్స్‌కి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటెస్టెంట్‌కు అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగితే మిగతా కంటెస్టెంట్ ఆడియన్స్ మిగతా కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఎట్లుంటారంటే జరిగితే జరగని. మా కంటెస్టెంట్‌కి ఏమైనా జరిగిందా? మావోడు సేఫ్ చాలు. సో, ఇదే సిట్యుయేషన్ రేపు మీ కంటెస్టెంట్‌గా జరగచ్చేమో. సో, ఇక్కడ మ్యాటర్ కంటెస్టెంట్ ఎవరన్నది కాదు. అన్యాయం జరుగుతుందంటే ఆ ఫ్యాన్, ఈ ఫ్యాన్ కాకుండా అన్యాయం జరుగుతుందని మీరు భావిస్తే ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలి. మన వాయిస్ ఏదైతే ఉందో దాన్ని రైజ్ చేయాలి. లేకుంటే ఒక కథ ఉన్నది చూసినావా? అదేంటి? మన 5 ఎడ్లు అండ్ పులి కథ ఉంటే చూసినావా? అన్ని యూనిటీ ఉన్నప్పుడు ఆ పులిని ఎదిరిస్తాయి. సో, ఎప్పుడైతే వాటిలో మనస్పార్థలు వస్తాయో సో, ఖతం విడిపోతాయి. ఒకదాన్ని తినేటప్పుడు ఇంకోటి చూస్తది. కాకపోతే నన్ను కాదు కదా! తింటే తినని. నెక్స్ట్ డే దాన్ని తింటది. ఇంకొక ఎద్దు చూస్తది. నన్ను కాదు కదా! దాన్ని తింటాను. తింటే తినండి. సో, ఇట్లా ఎండ్ ఆఫ్ ది డే ప్రతి కంటెస్టెంట్‌కి జరిగే అవకాశం ఉన్నది. సో, ఎప్పుడైతే ఒక కంటెస్టెంట్‌కి అన్యాయం జరుగుతుందని మీరు భావిస్తారో ఖచ్చితంగా మీ వాయిస్‌ని అయితే రైజ్ చేయాలి. అది మనకు ఆడియన్స్ పవర్. సో, ఇక్కడ పెద్ద పెద్ద షోస్ అయితే జరుగుతాయో చాలా మందికి అసలు ఆడియన్స్‌కి తెలియని విషయం ఏందంటే అది మనం జస్ట్ చూస్తున్నాం. కానీ ఆ చూసే విధానంలో వాళ్ళు ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారో అసలు మనం అర్థం చేసుకోలేం. నేనేం చెప్పాలంటే వీళ్ళతో సహా ఈ రివ్యూవర్స్ ఎవరు చూసినావా? ఈ రివ్యూవర్స్ మొత్తం డ్రైవ్ చేస్తారు అసలు నాకు తెలిసి ఈ ఆడియన్స్. సో, మనం ఎప్పుడైనా కానీ ఈ రివ్యూవర్స్‌కైనా ప్లస్ ఇక్కడ జరిపించే షోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇన్‌ఫ్లూయెన్స్ కావద్దు మనం. సో, మనం వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలి. అబ్బా! రేపు అన్యాయం జరిగితే అబ్బో! ఈ ఆడియన్స్ ఊరుకోర్రా బాబు! బాగా డేంజర్ ఉంది అసలు ఏమన్నా సిట్యుయేషన్ తేడా వచ్చిందనుకో మన వీపు విమానం మోగుతున్న సిట్యుయేషన్ మనం క్రియేట్ చేయాలి తప్ప అసలు కంటెస్టెంట్‌కి అన్యాయం జరిగినా సైలెంట్ ఉండు. పోనీ మా కంటెస్టెంట్ కాదు కదా! మేము సేఫ్. ఈ ధోరణిలో ఉండొద్దని నేను అంటున్నా. ఈ మన మొన్న జరిగిన మన తెలుగు సీజన్‌లో చూసుకుంటే ఇప్పుడు తనుజకైనా లేకుంటే డిమన్ పవన్ కానీ ఇంకా కొందరు కంటెస్టెంట్‌లు కానీ భారీ అన్యాయం జరుగుతుందని తెలిసి నా కళ్ళకి కట్టి మొత్తం మాస్టర్ ప్లాన్ వేసినా కానీ ఎవరు స్టాండ్ తీసుకోలేదు. ఎందుకు? మిగతా కంటెస్టెంట్‌లు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆడియన్స్ బేసిక్ ఫ్యాన్స్ అనొద్దు. ఆడియన్స్ ఎవరైతే ఉంటారో మా కంటెస్టెంట్ కాదు మావోడు సేఫ్ మావోడు విన్ అయితే చాలు మాకు. ఆ ధోరణికి పోతున్నారు అసలు. సో, ఒక కంటెస్టెంట్‌కి అన్యాయం జరుగుతుందని ఖచ్చితంగా మనం వాయిస్ రైజ్ చేయాలి. మనం స్టాండ్ తీసుకోవాలి కదా! ఎందుకంటే నెక్స్ట్ సారి ఇంకో కంటెస్టెంట్‌కి అది జరగకుండా ఉంటది. ఇప్పుడు నా కంటెస్టెంట్ సేఫ్ ఉన్నాడు. నేను ఎవరైతే ఫేవరెట్ అనుకుంటానో తను సేఫ్ ఉన్నాడని ఈ ధోరణికి పోయినామనుకో రేపు అదే సిట్యుయేషన్ నీ కంటెస్టెంట్‌కి జరుగుతది. సో, ఇది ఎప్పుడైతే మనం అన్యాయం అని మనం భావిస్తామో అది వెదర్ ఏ సిట్యుయేషన్ అయినా కానీ మాకెందుకని ఈ ధోరణికి పోవద్దు ఎప్పుడైనా కానీ. పెద్ద బిగ్ బాస్ అయినా లేకుంటే కొన్ని కంపెనీస్ అని ఇవన్నీ ఎందుకు పెత్తనం చెలాయిస్తాయి? ఎందుకంటే మనకు యూనిటీ ఉండదు అసలు మెయిన్ థింగ్. అది అక్కడ వచ్చింది. సో, ఈ యూనిటీ అనేది ఏదైతే ఉన్నదో వాళ్ళు ఏం చేసినా నడుస్తది. ఎందుకంటే యూనిటీ ఉండదు కాబట్టి ఎవడు ఎదిరించే సాహసం చేయడు కాబట్టి. సో, ఇది ఇప్పటికైనా కానీ నిజం ఏంటిది? అబద్ధం ఏంటిది? వాళ్ళు ఆడే గేమ్ ఏంటిది? మనం తెలుసుకోవాలి. సో, అలాంటప్పుడు మాత్రమే వాళ్ళు మన ఎమోషన్‌తోని ఆడుకోరు. అదర్‌వైజ్ అంతవరకు వాళ్ళదే పెత్తనం నడుస్తది. సో,
క్లియర్ కట్గా ఆలోచించి మనం ఒక షో చూసేటప్పుడు ఆ చూసే ఫ్లో నుంచి బయటికి వచ్చి ఒక 2 మినిట్స్ ఆలోచించాలి. అసలు ఏం నడుస్తుంది ఏంటిది, ఇదంతా నిజమా లేకుంటే ఏదైనా ప్లాన్ అని మనం ఆలోచిస్తే మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సో ఇది ఎప్పుడు కానీ వాళ్ళకు లోపడకండి, వాళ్ళని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కానీ మీరు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఇది నా అసలు మా పాయింట్. నాకు తెలిసి అయితే మన తెలుగు ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయినంత ఏ ఆడియన్స్ ఇంక ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఇప్పుడు కన్నడ అండ్ తమిళ్ అక్కడ చూస్తే బిగ్ బాస్ అక్కడ ఉన్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిగ్ బాస్కు ప్లస్ రివ్యూస్కి అంత స్కోప్ ఇవ్వరు. డామినేషన్ వాళ్ళది ఉంటుంది. సో ఇక్కడ ఇంకా మనది డామినేషన్ ఉండాలి. ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డామినేషన్ ఉండాలి. మనం మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. ఇప్పుడు మనలో ఎట్లా బిగ్ బాస్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఇక్కడ ఇచ్చే రివ్యూవర్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వాళ్ళు తల ఎటుపితే అటే. సో మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళు ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఒక కంటెస్టెంట్ పట్టుకుంటారు, ఫేవరెట్ కంటెస్టెంట్ పట్టుకుంటే అక్కడ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వీళ్ళు ఏం చెప్తే అదే. సో ఇది వాళ్ళ బలం. సో ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ ప్లానింగ్ ఏంటిది, బిగ్ బాస్ ప్లాన్ ఏంటిది, వాళ్ళు చేసేది కరెక్టా రైటా, దీనివల్ల ఎవరికి నష్టం అవుతుంది. సో మనం క్లియర్ కట్గా మనం ఆలోచించి మనం డెసిషన్ తీసుకోవాలి. సో మొత్తం మీద మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండాలి. సో ఇది మీకు ఒకవేళ వీడియో నచ్చిందనుకో ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటా.